కొమురవెల్లి రైల్వే స్టేషన్ ప్రారంభమట. రిబ్బన్ కట్ చేసిన కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, బండి సంజయ్. ఈ ఏడాది చివరికల్లా సిరిసిల్లకు రైలు వస్తుందని చెప్పిరట. మరి ప్రముఖ పుణ్యక్షేత్రం కొమురవెల్లి మల్లన్న భక్తులకు రైలు అందుబాటులోకి వచ్చింది. ఇక్కడ నిర్మించిన రైల్వే స్టేషన్ కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, బండి సంజయ్ ఆదివారం ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో మాజీ గవర్నర్ దత్తాత్రేయ, ఎంపీలు లక్ష్మణ్, రఘునందన్ రావు, చామల కిరణ్ కుమార్ రెడ్డి, ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి, మరి ఎమ్మెల్సీ అంజిరెడ్డి వీళ్ళందరూ పాల్గొన్నారంట. మరి అయితే కొమరవెల్లిలో పట్టణాలు జరిగినప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న మల్లన్న భక్తులు మొత్తం పోతూ ఉంటారు, లక్షలలో వస్తారు. అప్పుడు ట్రావెలింగ్ జనరల్ మస్తు అంటే మస్తు ఇబ్బంది అవుతుంది. జనరల్ ట్రావెల్ అయితే పోవచ్చు, కానీ మరి మా జాతర మహోత్సవాలు అంటారు, అవి జరుగుతాకు మాత్రం అసలు ఇసుక పోస్తే రాలనంత మంది ఉంటారు. సో అంత పెద్ద ఎత్తున ఆ జాతర జరుగుతూ ఉంటుంది. అయితే మరి నరేంద్ర మోదీ ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం ఇలా రైల్వే స్టేషన్ మంజూరు చేసి దాన్ని వర్క్ కంప్లీట్ చేసి నిన్న ప్రారంభించినట. నేను లాస్ట్ టైం పోయినప్పుడు చూసిన, ఒక 1 మంత్ బ్యాక్ చూసిన, ఆల్మోస్ట్ అప్పటికే ఫినిషింగ్ స్టేజ్ ఉన్నది. సో ఇప్పుడు నిన్న దాన్ని ఓపెన్ చేసి ఈరోజు నిన్న నుంచే రైలు షురు అయినట్టు ఇంకా ఓ రైలు బొమ్మ వేసి పెట్టిరే. సో కేంద్ర మంత్రులుగా ఉన్న బండి సంజయ్, దాంతోపాటు కిషన్ రెడ్డి వీళ్ళిద్దరు కలిసి ఓపెన్ చేశారంట. మరి ముఖ్య అతిథులుగా చాలా మంది వచ్చారు. మా రఘునందన్ అన్న కాంగ్రెస్ పార్టీ ఎంపీ మా చామల కిరణ్ కుమార్ రెడ్డి కూడా వచ్చినట్ట. ఇది ఒక కార్యక్రమం నిన్న జరిగింది, పేపర్లో రాశారు. భక్తులందరూ మరి గమనించుకోరు, పోతే బుక్ చేసుకోవడం చూసుకోరు. ఆదిలాబాద్ ఎయిర్పోర్ట్ కట 2278 కోట్లు మంజూరు చేశాడ. ఉత్తర్వులు జారీ చేసిన రాష్ట్ర ప్రభుత్వం అంట. 2009 ఎకరాల్లో ఎయిర్ ఫీల్డ్, సివిల్ ఏవియేషన్, కార్గో, ఎంఆర్ఓ సదుపాయాలు ఏర్పడ్డ. ఉత్తర తెలంగాణలో పారిశ్రామిక, పర్యాటక, కార్గో, రక్షణ రంగాలకు భారీ ఊతట. వేలాది మంది యువతకు ప్రత్యక్ష, పరోక్ష ఉపాధి అవకాశట. మంత్రి కోమరెడ్డి వెంకరెడ్డి 5 నెలల్లో భూసేకరణ పనులు పూర్తి చేయాలని అధికారులను డిమాండ్ చేసిండు, ఆదేశించిండు. ఎయిర్పోర్ట్ కడుతున్నారు అందరూ 2278 కోట్లు మంజూరు చేసినట. నాకు తెలిసిన భూమి అమ్ముంటాడు, రాత్రికి మన కళ్ళు కప్పిన భూమి అమ్మాలి, ఇగో ఇది చేస్తానా అది చేస్తానా అని చెప్పాలి. వాసనలు దాని వెనక ఏమో అక్కడ కొంపలు ఆరిపోయి ముచ్చటే ఉంటుంది రేవంత్ రెడ్డి. ఆయన గత చరిత్ర, ప్రస్తుత చరిత్ర గన్ని గవే ఉన్నాయి. మరి ఇగో ఏపీలో విమానాశ్రయాలు ఎక్కువ ఉన్నాయి, తెలంగాణలో నాకు తెలిసి ఒక్కటే గట్టిగా పట్నం ఒకటే. ఆ వరంగల్ అంటారు, అది ముందర పడతలేదు. ఇటు పోతే ఇప్పుడు ఆదిలాబాద్ ఏదో వచ్చి ఆల్టర్నేట్ అయితే ఉండేలాగా చేస్తే దాన్ని ఖచ్చితంగా దాన్ని అంగీకరిస్తుంది. ఎందుకంటే ఇప్పుడు దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాలు కూడా మల్టిపుల్ ఏమంటారు ఎయిర్పోర్ట్లు ఉన్నాయి, కానీ రాష్ట్రంలో మాత్రం ఒకటే, హైదరాబాద్ ఒకటే చెప్పడానికి. ఇంకో ప్రాంతం అంటూ లేకుండా అయిపోయింది. చూడాలి మరి కొంచెం ఫాస్ట్గా అయితే బాగానే ఉంటుంది. మీరు